ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజర్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, 2వ తేదీన పుట్టిన వాళ్ళు లేదా 2 నెంబర్ సిరీస్ వాళ్ళు అనుకోవచ్చు. సాధారణంగా వీళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మరి అందరూ ఎదురు చూసేది వివాహ యోగము, వాహన యోగము, గృహ యోగము. నా జీవితంలో ఇవన్నీ కూడా ఏ ఏజ్లో వస్తాయా అని చెప్పి సాధారణంగా డౌట్ ఉంటుంది. అలాగే మరి వీళ్ళు సక్సెస్ అవ్వాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు సార్? సూర్యవంశ జాతకుల గురించి మనం గత వీడియోలో తెలుసుకున్నామండి. ఈరోజు మనం ముఖ్యంగా చంద్రవంశ జాతకుల్లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, ఏ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటారు అనేది తెలుసుకుందాం. 2 నంబర్ సిరీస్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ గనక జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ మంత్లో అయినా అవనివ్వండి, 2 కానీ 11 కానీ 20 కానీ 29, మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినా 2 నంబర్ సిరీస్కే వస్తారు. ఎలాగంటే 2 అంటే 2 అండి, 11 అంటే 1 + 1 2, 20 అంటే 2 + 0 2, 29 అంటే 2 + 9 11 2. కాబట్టి వీళ్ళంతా కూడా 2 నంబర్ సిరీస్లోకే వస్తారు. 2వ నంబర్ అంటే చంద్రుడు, కాబట్టి చంద్రుడికి సంబంధించిన లక్షణాలు వీళ్ళ జీవితంలో ఉంటాయి. చంద్రుడు అంటే ఏంటి? మన కూల్ అండి, శాంతియుతంగా ఉంటారు, సెన్సిటివ్గా ఉంటారు. ఇటువంటి వాళ్ళు చాలా బాగా మాట్లాడగలుగుతారు, అందరినీ ఆప్యాయతగా చూసుకోగలుగుతారు, అంటే గుడ్ హోస్ట్గా ఉంటారు. వీళ్ళు గుడ్ హోస్ట్ అండి. ఇటువంటి వాళ్ళు ఎక్కువగా నర్సులుగా ఉన్న చాలా బాగా సక్సెస్ అవుతారు. వీళ్ళు కింగ్ మేకర్లుగా కూడా ఉంటారండి. ఎందుకంటే ఒక వ్యక్తిని నిలబెట్టాలన్నా, ఒక వ్యక్తిని పడగొట్టాలన్నా 2 నంబర్ వాళ్ళ చేతిలో ఉంటుంది. కింగ్ మేకర్స్ అండి. ఎగ్జాంపుల్ మీరు చూడండి, చంద్రబాబు నాయుడు 2 నంబర్, పవన్ కళ్యాణ్ 2 నంబర్, నాగార్జున 2 నంబర్, సంజయ్ దత్ 2 నంబర్ అండి. ఇప్పుడు ఈరోజు మనకు సెంట్రల్లో అంటే భారతదేశంలో నరేంద్ర మోడీ గారు సీఎం అయ్యారంటే దాని కింగ్ మేకర్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారే. వీళ్ళు 2 నంబర్ వాళ్ళండి. ఎందుకంటే వీళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టే వాళ్ళు అక్కడ ఆగుతున్నారు. కాబట్టి 2 నంబర్ వాళ్ళ దగ్గర మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలండి. 2 నంబర్ వాళ్ళని ఎప్పుడు ఇబ్బందులకు గురి చేయకూడదు. వాళ్ళకి ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడినా చాలా హర్ట్ అవుతారు. 2 నంబర్ వాళ్ళని ఎప్పుడు పొగుడుతుగా మాట్లాడాలి. పొగుడుతుగా మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా ఎంకరేజ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయండి. 2 నంబర్ చాలా సెన్సిటివ్గా ఉంటారు. కాబట్టి ఎప్పుడు పొగుడుతుగా మాట్లాడాలి 2 నంబర్. అయితే 2 నంబర్ వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఎక్కువగా మూడ్ స్వింగ్ ఉంటారండి. ఒక మాట మీద నిలబడరు. 2 నంబర్ వాళ్ళు మాట మార్చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారంటే మళ్ళీ 10 మందిని అడుగుతారు ఇది రైటా రాంగా అనేది. ఎప్పుడు కన్ఫ్యూజ్లో ఉంటారు. 2 పడవల మీద ఒకేసారి ప్రయాణం చేయాలని అనుకుంటారు 2 నంబర్ వాళ్ళు. 2 నంబర్ వాళ్ళు కనుక మ్యారేజ్ విషయంలో చాలా జాగ్రత్త పడాలి. మీరు గతంలో చూసుకుంటే చాలా మంది సెలబ్రిటీలు 2 నంబర్ వాళ్ళు మ్యారేజ్ విషయంలో తొందరపడి అఫైర్స్ పెట్టుకొని మ్యారేజ్లు చేసుకుని విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎగ్జాంపుల్ సంజయ్ దత్ చూడండి, 2వ మ్యారేజ్ జరిగింది 2 నంబర్ వాళ్ళు. పవన్ కళ్యాణ్కి 2వ మ్యారేజ్ జరిగింది, నాగార్జున గారికి 2వ మ్యారేజ్ జరిగింది. ఎందుకంటే 29 ఇయర్స్ వరకు 2 నంబర్ వాళ్ళు మ్యారేజ్ పరంగా గన జాగ్రత్తగా ఉంటే 100% సక్సెస్ అవుతారు. సాధ్యమైనంత వరకు 2 నంబర్ వాళ్ళు లవ్ మ్యారేజ్ అవాయిడ్ చేసి అరేంజ్డ్ మ్యారేజ్ వైపుకి వెళితేనే సక్సెస్ అవుతారండి. 2 నంబర్ వాళ్ళు ఎక్కువగా ప్రొఫెషన్ పరంగా మనం చూసుకుంటే జాబ్ కంటే కూడా బిజినెస్లో కొంత స్లోగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి బిజినెస్ కంటే జాబ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎక్కువగా 2 నంబర్కి మంచి స్కిల్స్ ఉంటాయి. ఇటువంటి వాళ్ళు మీడియేటర్లుగా చాలా బాగా పనిచేస్తారు, అగ్రికల్చర్లో చాలా బాగా రాణిస్తారు. లేదండి మాకు జాబ్ కంటే కూడా బిజినెస్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకునే వాళ్ళు, ముఖ్యంగా 2 నంబర్ వాళ్ళు ఎక్కువగా వాటర్ రిలేటెడ్ ఎనీ వాటర్ రిలేటెడ్ బిజినెస్ చేయొచ్చు అండి. ఎక్కువగా మనకి మినరల్ వాటర్ కావచ్చు, అదేవిధంగా కోకోనట్ వాటర్ కావచ్చు, అదేవిధంగా కూల్ డ్రింక్స్ కూడా వాటర్ రిలేటెడ్ బిజినెస్, కూల్ డ్రింక్స్. అదేవిధంగా వాటర్ రిలేటెడ్ ఎక్కువ ఫిష్ బిజినెస్ కూడా వాటర్ రిలేటెడ్ బిజినెస్, నేవీ బిజినెస్ కూడా వాటర్ రిలేటెడే. ఇటువంటివన్నీ చేయొచ్చండి. వాటితో పాటు అగ్రికల్చర్ చేయొచ్చు, డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్. చాలామంది మిల్క్ బిజినెస్లో కానీ ఐస్ క్రీమ్లలో కానీ చాలా బాగా సక్సెస్ అవుతారు. ఇవన్నీ కూడా 2 నంబర్ బిజినెస్సే అండి. కాబట్టి ఇవన్నీ చూసుకోవచ్చు. వీళ్ళకు బాగా కలిసి వచ్చే కలర్ ఏంటి అంటే వైట్, చాలా చాలా పవర్ఫుల్ వైట్ కలర్ కానివ్వండి,
ఆఫ్ వైట్ కానివ్వండి, ఏదైనా మంచి ఒకేషన్స్ క్రీమ్ కలర్, వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. రెండో నంబర్ వాళ్ళ లైఫ్ అనేది 29 ఇయర్స్ వరకు స్ట్రగుల్ గానే ఉంటుందండి. ఆఫ్టర్ 29 తర్వాత చాలా బాగా సక్సెస్ అవుతారు వీళ్ళు. ఎప్పుడైతే లైఫ్ పార్ట్నర్ని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటారో వీళ్ళ లైఫ్ చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే 2 నంబర్ అంటేనే సెన్సిటివ్. ఈ సెన్సిటివ్ వాళ్ళు మ్యారేజ్లో ఏదైనా అప్ అండ్ డౌన్స్ ఉంటే తట్టుకోలేరు. అటువంటప్పుడు మీకు ఎవరితో కెమిస్ట్రీ చాలా బాగుంటుంది? మ్యారేజ్ కెమిస్ట్రీ 1 నంబర్ వాళ్ళతో బాగుంటుంది, 3 నంబర్తో బాగుంటుంది, 5 వాళ్ళతో బాగుంటుంది, 6 వాళ్ళతో, 7తో కూడా చాలా బాగుంటుంది. మీరు ఎవరిని అవాయిడ్ చేయాలి మ్యారేజ్కి? మీ అపోజిట్ పర్సన్ 4 నంబర్ వాళ్ళని అవాయిడ్ చేయాలి. అంటే 4వ తేదీలో పుట్టిన వాళ్ళంటే 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వాళ్ళని అవాయిడ్ చేయాలి. 8, 17, 26 తేదీలో పుట్టిన వాళ్ళని అవాయిడ్ చేయాలి. 9, 18, 27 పుట్టిన వాళ్ళని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే 2వ నంబర్ వాటర్, 9వ నంబర్ ఫైర్ అండి. వాటర్ అండ్ ఫైర్ ఒకే దగ్గర కలిసి ఉండలేరు. భార్యాభర్తలు ఎలా ఉంటారు ఆ కాంబినేషన్లో ఉన్నప్పుడు? ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోగలిగితే 100% సక్సెస్ అవుతారు. అయితే వీళ్ళకి వాహన యోగం, గృహయోగం ఎప్పుడు ఉంటుంది? 2వ తేదీలో పుట్టిన వాళ్ళకి, అంటే 2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన వాళ్ళకి 35 సంవత్సరాలు దాటిన తర్వాతనే లైఫ్లో చాలా టాప్ పొజిషన్లోకి వస్తారు. గృహయోగం కానివ్వండి, వాహన యోగం అన్ని కలిసి వచ్చే అవకాశం. వివాహం 29 ఇయర్స్ తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి. బిఫోర్ 28, 29 కొంత స్ట్రగ్లింగ్ ఉండే అవకాశం ఉంటుంది. సార్, వీళ్ళు లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి గోల్డెన్ రూల్స్ పాటించాలంటారు వీళ్ళు? అయితే 2 నంబర్ వాళ్ళు ఎప్పుడు మూడ్ స్వింగ్ లో ఉంటారు, డిప్రెషన్ లో ఉంటారు. ఇటువంటి వాళ్ళ లైఫ్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా 2 వాళ్ళు శివాభిషేకం శివారాధన చేస్తే చాలా చాలా మంచిది. వెరీ వెరీ పవర్ఫుల్ అండి. ఎవ్రీ మండే రోజు గనక శివారాధన, శివాభిషేకం చేయండి. ప్రతి పౌర్ణమి రోజు 45 మినిట్స్ ఒక వైట్ డ్రెస్ వేసుకొని వెన్నెల్లో గడపండి. మీ మూడ్ చాలా బాగా ఉంటుంది. ఆ చంద్రుడికి సంబంధించిన రేస్ మీ బాడీలో పోవడం వల్ల ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న క్యూర్ అవుతారు. మీరు ఇంకా కొద్ది ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండేటట్లయితే వెండి గ్లాస్లో వాటర్ తాగడం ద్వారా కూడా మీ మైండ్ సెట్ చాలా బాగుంటుంది. లైఫ్లో చాలా బాగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సార్, వారంలో ఏ రోజు ఎక్కువగా వెళ్ళి కలిసి వస్తుంది, ఏ రోజుకి ఎక్కువగా వీళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది? అయితే వీళ్ళ లైఫ్లో 2 నంబర్ వాళ్ళు ఎక్కువగా సండే కానీ, మండే కానీ, వెడ్నెస్డే కానీ, ఫ్రైడే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. ఏదైనా మీరు వర్కులు చేయాలనుకున్నప్పుడు, జర్నీలు చేయాలనుకున్నప్పుడు ఈ డే సెలెక్ట్ చేసుకోండి. ట్యూస్డే, సాటర్డే అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిది. ఓవరాల్ గా 2 నెంబర్ సిరీస్ గురించి మంచి అనాలిసిస్ అందించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.